గత ప్రభుత్వం 5 ఏళ్లు రాజధాని నిర్మాణంతో పాటు వాగులను పట్టించుకోలేదు సరికదా, ఆ ప్రాంతమే సురక్షితం కాదంటూ దుష్ప్రచారం చేసింది. వాన పడినప్పుడు కొంచెం నీరు నిలిచినా అదిగో అమరావతి మునిగిపోతుందంటూ ఫేక్ ఫోటోలు పెడుతూ ఇప్పటికీ తెగ హడావిడి చేస్తోంది వైసీపీ బ్యాచ్. వీటన్నింటినీ పటాపంచలు చేసేలా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇక ముందు కూడా రాజధానికి ముంపు ప్రమాదం తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎంతో కీలకమైన కొండవీటి వాగు విస్తరణ పనులు వేగవంతం చేసింది. ప్రజా రాజధానిగా అమరావతిని ఖరారు చేసిన తర్వాత వరద సమస్యను పరిష్కరించడంతో పాటు మంచినీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఉండవల్లి ఎగువ భాగాన 237 కోట్లతో కొండవీటి వాగు ఎత్తిపోతలను నిర్మించారు. 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి 2018 సెప్టెంబర్ 16న సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అమరావతి నుంచి వెళ్లే కొండవీటి వాగు, పాలవాగు, కోటేళ్ల వాగులను అభివృద్ధి చేయడంతో పాటు ఎంత వరద వచ్చినా ఎత్తిపోసేలా ఉండవల్లి వద్ద నిర్మాణం చేపట్టారు. లిఫ్ట్ వరకు కొండవీటి వాగు వెళ్లే మార్గంలోనూ పనులు చేపట్టారు. ఇంతలోనే ప్రభుత్వం మారడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో వంతెనల నిర్మాణం చేపట్టిన ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కాంక్రీటు స్తంభాలతో పాటు నిర్మాణ సామాగ్రి నీటిలో మునిగి తేలుతున్నాయి. వాగుల నిర్వహణను జగన్ సర్కారు పూర్తిగా విస్మరించింది. గుర్రపు డెక్క వ్యర్థాలు పేరుకుపోయి వర్షాలు కురిసిన సమయంలో నీరు దిగువకు వెళ్లకుండా నిలిచిపోయినా సిఆర్డీఏ, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అమరావతికి పునరుజ్జీవం పోస్తోన్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ముంపు నివారణపైన దృష్టి సారించింది. రాజధాని పనులు పూర్తయ్యేలోగా కొండవీటి వాగు మళ్లింపు, విస్తరణ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మొత్తం 40 కిలోమీటర్ల పరిధిలో కొండవీటి వాగు, పాలవాగును అభివృద్ధి చేసే పనిని ఎంవీఆర్ కంపెనీకి అప్పగించారు. వరద నీటిని సద్వినియోగం చేసుకునే క్రమంలో శాఖమూరు, కృష్ణాయపాలెంలో రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. మనము ఫ్లడ్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాం. శాశ్వత ప్రణాళికగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు ఎస్ఆర్ యూనివర్సిటీ మార్చి 11వ తేదీ విజిట్ చేసినప్పుడు మేము కొండవీటి వాగుని రీరూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పాం. ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు తగిన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, కొండవీటి వాగును రీరూట్ చేయండి అని. సో ఇటువంటి ప్రపోజిషన్స్ వలన శాశ్వత ప్రాతిపదికన అమరావతి నగర రాజధానికి ఈ వరదల ముప్పు లేకుండా అడుగులు పడుతున్నాయి. 2027 మార్చి కల్లా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే వేగంగా పనులు జరుగుతున్నాయి. వర్షాకాలం వచ్చేలోగా పనుల్ని కొలిక్కి తెచ్చేలా వందలాది ప్రొక్లైనర్లు, టిప్పర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ఆగిపోయిన వంతెన పనులు త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, పాలవాగు 3 మొత్తం కలిపి 40 కిలోమీటర్లు మార్చి 2027 లోపు కంప్లీట్ చేస్తాం. ఆల్రెడీ మొబిలైజ్ చేసాం 150 మిషన్లు, ఒక 170 టిప్పర్లు. కొండవీటి వాగు ఫుల్గా, పాలవాగు, కృష్ణాయపాలెం రిజర్వాయర్, శాఖమూరు రిజర్వాయర్ మనకి అనంతపురం కొండల్లో నుంచి వచ్చింది. 24 కిలోమీటర్స్ ఇది. అనంతపురం కొండలు ఉన్నాయి కదా, కొండల్లో నుంచి కృష్ణాయపాలెం. పాలవాగు అది కూడా అక్కడి నుంచి వచ్చింది. బట్ ఇది అది లెంగ్త్ తక్కువ, 16 కిలోమీటర్స్. అది రోడ్డుకి ఆ పక్క వచ్చింది, ఇది ఏమైనా ఈ పక్క వస్తుంది. కాలువలు నింపేసేసి ఫ్లడ్ టైంలో మొత్తం తీసేసుకొని కృష్ణాపాలెం రిజర్వాయర్ ఉండవల్లి పంప్ హౌస్ ఉంది కదా, పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేస్తారు డ్యూరింగ్ ఫ్లడ్స్ కృష్ణానదిలోకి. ఏం ఫ్లడ్ ఏం రాదు. వాగుల బాగోగులు పట్టించుకోక నీరు పైకి ఎగబాకి పొలాలు మునిగిపోయాయని రైతులు గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో పనులు పట్టాలెక్కటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలవాగు, కొండవీటి వాగు యుద్ధ ప్రాతిపదిక మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద 5 సంవత్సరాల్లో కనీసంగా పొక్కులేనితోటి కనీసం బొచ్చి మట్టి తీసేస్తారండి. ఈ వారం రోజుల నుంచే దాదాపుగా 10 పొక్కులేని పైన దాదాపు పనిచేస్తున్నాయి యుద్ధ ప్రాతిపదికగా. రేపు వర్షాకాలం వచ్చేసరికి పనులు పూర్తి అవుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇది ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అమరావతిని ముంచాలని చెప్పి ఎన్నో కుట్రల్లో కుతంత్రాలు చేశాడు. ఆ భగవంతుడే అవన్నీ చూశాడండి. ఎక్కడ అమరావతి అనేది ఎక్కడ ఒక్క బొట్టుకోలేదు. రాబోయే రోజుల్లో అమరావతి సురక్షితము అనే అసలు ఇటువంటి సురక్షితం కాదులేండి, వాళ్ళు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు ఎన్ని చేయాలన్నా కానీ వాళ్ళ వల్ల కాదు, ఇక చేయలేరు. మరి వాళ్ళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అక్కడనే చూడండి ఎన్ని
ఏసీ బొక్లైన్లు పనిచేస్తున్నాయో మరి ఏమా స్పీడ్గా కాలవాకు పనులన్నీ పూర్తి అయిపోతున్నాయి. మరి ఇట్లా అట్లే కొండవీటి వాకు కూడా అది కూడా బాగా ఉధృతంగా పనులు జరుగుతున్నాయి. మరి చూసుకోండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు ఉన్న తేడా. రాజధాని ప్రాంతంలో ముంపు సమస్య రాకుండా నివారించేందుకు టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రవేశించేటువంటి 3 వాగులను కూడా ఆధునీకరించి నీటిపారుదల వ్యవస్థ సజావుగా వెళ్లే విధంగా చేపట్టాలని చెప్పేసి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. దానికోసం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి కూడా శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఈ మిగతా పనులు కూడా పూర్తి చేస్తే ఇంకా ముంపు సమస్య ఉండదనేటువంటి అభిప్రాయం అయితే రాజధాని రైతుల్లో వ్యక్తమవుతోంది. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.